రోగ సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెడి9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోకోను డాక్టర్లు రమణరాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి మెడి9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. మెడి9 హెల్త్ సైన్సెస్ సంస్థ హోమియోపతి, ఆయుర్వేద పేషెంట్ సమగ్ర సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మంచి వైద్యం అందిస్తుందన్నారు. ఈ వ్యవస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐసీఎంఆర్ భాగస్వామిగా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ఈ విధానంలో ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, సిద్ధయోగ, హెర్బల్, కిరోప్రాక్టిక్ వంటి ప్రత్యామ్నాయ లేదా సాంప్రదాయ పద్ధతులతో పాశ్చాత్య వైద్యాన్ని మిళితం చేస్తుందన్నారు. రోగం అనేది డిసీజ్ సంబంధించి లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకుందాం. L4, L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, క్యాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి సయాటికా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిమ్టమ్స్ సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకోండి, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు, సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు.